gives. 500 కోట్లు పెట్టి తీసిన సినిమా 5,000 కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే. అదే 5 కోట్లలో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే 500 కోట్లు కూడా చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్. And the first person who will make it possible is the story, and then the captain of the movie, the director. They are the main responsible people. We actors, of course, add value to it for the openings or whatever, for the performance to enhance it. One of the greatest examples is Kantara. సో దీనిలో మీరు పర్ఫామ్ చేసేటప్పుడు అంటే త్రూఅవుట్ మూవీలో నాకు ఈ సిచ్యువేషన్ లో టఫ్ గా అనిపించింది అంటే దీనిలో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ మీన్ చాలా చూపించారు ఇప్పటి వరకు చూసాం మేము ట్రైలర్, వాటర్ సాంగ్స్ లో కూడా. మీకు ఏదైనా టఫ్ గా అనిపించిందా? నాకు బాగా టఫ్ గా అనిపించింది రఘుబాబు గారితోను బ్రహ్మాజీ గారితోను. వీళ్ళిద్దరిని ఎలా మా నాన్న దగ్గర కంప్లైంట్ చేయకుండా ఆపాలనుకునింది. నాకు ఫిట్టింగ్ పెట్టారు రఘు అన్న నా నాన్నగారితో. అదొక పెద్ద కథ. అది రఘు అన్న అడిగితేనే చెప్తాడు. విష్ణు సార్, దిస్ ఇస్ చందు, తెలుగు 360. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ప్రమోషన్స్ చాలా పీక్స్ లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఏం మాట్లాడినా చాలా తెలుగుగా మాట్లాడతారు, కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎప్పుడు ట్రోల్ చేద్దాం అని చెప్పేసి రెడీగా ఉంటారు. అండ్ రీసెంట్ గా మీరు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ప్రభాస్ గారిది మీది బాడీ గురించి చెప్పింది కూడా బాగా వైరల్ చేశారు. సో ఏంటి దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇద్దాం అనుకుంటారా, లేకపోతే వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారా? ఏదైనా ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని వైరల్ చేసి దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఈ రోజు దే ఆర్ వెరీ స్మార్ట్. దే యూనో కొంచెం కాంట్రవర్సీ అయినా కూడా when they look at the entire video they'll be like సార్ అది సరే unnecessarily making a nuisance అనుకుంటారు అంతే. రఘుబాబు గారు, మళ్ళీ మైక్ ఇచ్చేస్తాను సార్. మీకే సార్ క్వశ్చన్, మీకే ఒక్క విషయం గురించి చెప్పేసిన తర్వాత ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే, శివుడి ఆగ్రహానికి శాపానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చెప్తున్నాను 100%. ఇది 100% ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రోల్ చేశారంటేనే ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రఘుబాబు గారు, సార్ అంటే మీరు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సినిమా ఈవెంట్స్ లో. ముఖ్యంగా కన్నప్పగా రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, విష్ణు గారా మోహన్ బాబు గారు? సార్ చాలా మందికి తెలుసు, ఇండస్ట్రీలో కూడా వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ బాగా దగ్గర రిలేషన్. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే. సో సినిమాకి దీనికి సంబంధం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు